హలో అండి అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్లో అయితే కొత్త ఆవకాయ పచ్చడి చూద్దాం వచ్చేసేయండి. ఇంతకీ మీరు పట్టారా కొత్త ఆవకాయ పచ్చడి? కొత్త ఆవకాయ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే ఫేవరెట్ అనమాట. కాకపోతే కొంచెంగానే పడుతున్నాము. ఆవకాయ ఇలా నిల్వ ఉండే పచ్చళ్ళు ఎక్కువ తినకూడదు గాయస్. అంటే అంత హెల్త్కి మంచిది కాదు. ఇవి నిల్వ ఉంటాయి కదా, సాల్ట్ కానీ ఇదంతా ఎక్కువ ఉంటుంది నిల్వ ఉండే పచ్చడిలో. సాల్ట్ ఎక్కువగా యూస్ చేస్తాము. మన హెల్త్కి సాల్ట్ అంత మంచిది కాదు. మాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. కాకపోతే కొత్త ఆవకాయ కొత్తలో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా తింటాం కదా. నేను కూడా కొంచెం ఎక్కువనే తింటాను. కాకపోతే కొంచెంగా పడుతున్నాం అంతే. ఒక 25 కాయల వరకు పడుతున్నాము. ఇందులో కొంచెం రిలేటివ్స్కి వాళ్ళకి ఇచ్చేసరికి అయిపోతుంది కదా. అయితే ఈసారి అయితే మాకు ఆవకాయ కాయల చెట్టు ఫస్ట్ టైం కాసిందనమాట. కాయలు ఒక 15 ఆర్ 20 వరకు కాసింది కాయలైతే. వాటిని కూడా పట్టాలి మళ్ళీ. అందుకని చెప్పేసి ఇవైతే తక్కువగా పెడుతున్నాం. ఈ కాయలైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చామన్నమాట. అయితే ఇవి ఒక కుంచెడు ముక్కలయ్యాయి. 25 కాయలంటే మనకు ఒక కుంచెడు ముక్కల్లో వస్తాయన్నమాట. మెజర్మెంట్స్ అయితే నేను చెప్తాను చూడండి. కుంచెడు ముక్కలకి మనం అర కేజీ కంటే కొంచెం ఎక్కువ కారం పడుతుంది. అండ్ అలాగే పావు కేజీ సాల్ట్ పడుతుంది. కల్లుప్పుని మనం మిక్స్ చేసి సాల్ట్ లాగా చేసుకోవాలి. ఒక పావు కేజీ పడుతుంది. అండ్ తర్వాత ఆయిల్ వచ్చేసరికి 2 కేజీస్ పడుతుంది. ఇంకా ఆవాలు ఒక పావు కేజీ, మెంతులు ఒక 25 గ్రాములు, వెల్లుల్లి ఒక అర కేజీ పడుతుంది గాయస్. ఇవన్నీ మనం అన్నీ సార్ట్ చేసి పెట్టేసుకుంటే ఇవన్నీ కలుపుకోవడం చాలా ఈజీ అనమాట. ఆవకాయ పట్టడం కూడా అది అందరికీ తెలియదు అనుకోండి. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తారు. అయితే ఇవన్నీ ఒకటి ఒకటిగా మనం ఒక గిన్నెలో యాడ్ చేసేసుకొని తర్వాత కట్ చేసి పెట్టిన ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని ఇంకా ఆయిల్ పడుతుందేమో చూసుకుని ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 డేస్ తర్వాత మనకు ఉప్పు కారాలు తెలుస్తాయి అనమాట. కలిపేసిన వెంటనే మనకు ఉప్పు కారం తెలీదు అంతగా. ఒకవేళ ఉప్పు పడుతుంది అంటే ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ మనం ఉప్పు కలుపుకోవచ్చు అనమాట. దీన్ని ఇలా మంచిగా కలిపేసిన తర్వాత క్లోజ్ చేసేసి లిడ్ పెట్టేసి మనం ఒక 3 డేస్ పాటు అట్టే పెట్టేయాలి. తర్వాత 3 డేస్ తర్వాత మనకి ఇది ఉంటుంది కదా, రుత్తులు అంటారు కదా, పచ్చడి రుత్తులు అవి ఉంటాయి. వాటిలోకి షిఫ్ట్ చేసుకుని మనం గాలి తగలకుండా సెక్యూర్ చేసేసుకుంటే చానాల వరకు మనకి ఇలా ఎర్రగానే ఉంటుందన్నమాట పచ్చడి. ఏంటంటే గాలి తగిలితే బ్లాక్ అయిపోతుంది పచ్చడి అయితే. నేను ఆ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ గాయ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.